కడప నుంచి వచ్చాం మీకోసం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చాలా చొరవ చూపించి మేము అక్కడ ఇరక్కపోయినాము. ఎవ్రీ 10 నిమిషాలకు ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతూ మమ్మల్ని అరేంజ్ చేసి ఇక్కడ తీసుకునేందుకు వాసుదేవ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడ వచ్చినంత వరకు వాళ్ళకి మీ అందరూ కూడా ధన్యవాదాలు. అందరికి కూడా ఇన్నోవా వెహికల్ ఉంది మీ ఊరికి వెళ్ళడానికి. వాళ్ళు మాకు మార్నింగ్ నుంచి బస్ కూడా పెట్టారు. బస్సు కూడా అరేంజ్ చేస్తాం మీకు అందరికి. కార్లు ఉన్నాయి, బస్సు ఉంది. ఇట్లా వచ్చేయండి అమ్మా. మీ అందరికి కూడా తిరుమల ప్రసాదం కూడా తెచ్చాము. ప్రసాదం తిరుమల శ్రీవారి ప్రసాదం లోకేష్ గారు తెలుసు కదా, మీరు అందరూ కలిసే పోయారా? అవును సార్, 50 మంది బయలుదేరాం సార్. కడప నుంచి కడప నుంచి అంటే రాజంపేట వెళ్ళిరాజు గారు ఆధ్వర్యంలో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ముఖ్యరామ దర్శనం ప్రభుత్వం ధన్యవాదాలు. ఇక్కడ లడ్లు ఎవరమ్మా చేసిందే? శ్రీకాళహస్తి ప్రసాదం, తిరుమల ప్రసాదం, కాళహస్తి అందరూ కూడా అరేంజ్ చేస్తాం. జాగ్రత్తగా క్షేమంగా తిరిగి వచ్చిన దానికి వెంకటేశ్వర మేడం థ్యాంక్ యూ లోకేష్ సార్ చెప్తామా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, అందరూ ఒకసారి థ్యాంక్ యూ లోకేష్ సార్ చెప్తామా హార్ట్ఫుల్ గా. ఓకే చెప్పండి. మధ్యలో మంచి ఎవరో ఫోన్ ఇచ్చారు, ఫోటో తీసుకొని చూపిస్తాం. ఆ తర్వాత బండ్లు ఇక్కడ మా తిరుపతి వాళ్ళ గారు రాజారెడ్డి గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా చేతులెత్తి జోడించి మమ్మల్ని నమస్కరిస్తున్నాము. మమ్మల్ని జాగ్రత్తగా అక్కడ ఇరుక్కుపోయిన దానివల్ల కాట్మండ్ నుంచి 10 నిమిషాలు ఒకసారి మమ్మల్ని వీడియో కాల్తో మాట్లాడుతూ మమ్మల్ని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి ఇక్కడ పిలుచుకున్నందుకు మేము చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎవరికి సార్? నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగు మన సీఎం గారికి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు కదా సార్, మా ఈ రాకకి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే సార్ గారికి అందరికీ నమస్కారాలు. ఎక్కడ ఉండేది మేము ఒకరోజు బయలుదేరామండి. ఎవరికి ఇబ్బంది లేదు సార్. బయలుదేరాం సార్ 10:30కి. పెద్ద పెద్ద రాళ్ళు 1 కిలోమీటర్ దూరం రాగానే పెద్ద పెద్ద రాళ్ళతో మొత్తం బస్ అంతా పగలగొట్టేశారు. చాలా భయపడ్డాం అసలు. మళ్ళీ 1 కిలోమీటర్ పరిధిలో జరిగింది కాబట్టి మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళి 2 days తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఈ భరోసా, లోకేష్ గారి నుంచి భరోసా వచ్చిన తర్వాత మా అందరిలో ధైర్యం వచ్చింది సార్. కంప్లీట్ గా సెక్యూరిటీతో ప్రతి పిన్ టు పిన్ 5 నిమిషాలకి 10 నిమిషాలకి వాళ్ళు మా భోజనాలు కానీ, మెడిసిన్ కానీ, హెల్త్ పరంగా వాళ్ళు ప్రతి ఒక్కటి మాకు కాల్ చేసి వాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు. చాలా సంతోషం సార్. సార్ మేము ఇక్కడే సార్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ డాలస్ కాలనీ. థ్యాంక్ యూ సార్. సంతోషం చాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నమస్కారం. మనకి ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఇరుక్కుపోవటము, వాళ్ళందరినీ వెంటనే మన ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ హెచ్ఆర్డి మంత్రివారు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 160 మందిని ఇవాళ ప్రత్యేకమైనటువంటి విమానంలో మనకి కాఠ్మండు నుంచి విశాఖపట్నం, అట్నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్స్కి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో 120 మంది అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా 39 మంది తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి రాయలసీమ జిల్లాల నుంచి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్తో, ట్రావెల్ అరేంజ్మెంట్స్తో బస్ కానీ ఇన్నోవా వెహికల్స్లో మనకి రెవెన్యూ సిబ్బందిగా కూడా పెట్టుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చూసుకొని సురక్షితంగా ఆయా వాళ్ళ ఊర్లకి దింపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరుమల స్వామివారి ప్రసాదం, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలు కూడా అందించాము. వీరందరూ కూడా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపమని కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు. నేపాల్లో ఉన్నప్పుడు సురక్షితంగా చేరుకునేసరికి దానికోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పైన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేము అనుకుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరులు మాట్లాడారు. వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది, సీట్ల కింద పనుకున్నామని చెప్పారు. ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం. జరిగిన ఒక 1 hour 1.5 hour కంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా అందరితో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు, ఇక్కడున్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న గారు కానీ, పోతులపట్టి ఎమ్మెల్యే గారు కానీ, కోడూరు ఎమ్మెల్యే గారు కానీ, కడప ఎమ్మెల్యే గారు, మేము అందరూ కలిసి, నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడి నుంచి ఇన్నోవాల ద్వారా పంపిస్తా ఉన్నాం. సుమారు ఇక్కడ వచ్చిన 40 మందికి వాళ్ళ స్వగృహం పోయేంత వరకు కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి, లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. దాన్ని అనుసరించి మేమందరూ కూడా రావడం జరిగింది. 144 మంది ఆంధ్రులు కాఠ్మండులో, నేపాల్లో చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు చాలా భయభ్రాంతి, వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము. చాలా భయభ్రాంతులు అయ్యారు. రాళ్లతో, కడ్డీలతో వేయడం జరిగింది.
2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల భయభ్రాంతులయ్యి ట్యాక్సీలు ద్వారా బయట రావడం, వాళ్ళు స్టే చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్లి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకు రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారనేసి కూడా తెలియజేస్తున్నారు. Many Telugu people from Andhra Pradesh got stuck in Nepal in various places after the recent events that are happening in Nepal. The government of Andhra Pradesh, under the directions of Honorable Chief Minister and Honorable HRD Minister and Deputy Chief Minister, have quickly directed all the officials to reach out to these people, and they have made special exclusive arrangements for all the Telugu people of Andhra Pradesh to safely come back to their respective places in the state. As part of that, a rescue mission, a special flight has been sent to Kathmandu, and from there close to 160 passengers have been brought back, in which 120 passengers have got down in Visakhapatnam, and the balance passengers belonging to all the Rayalaseema districts have got down in Tirupati airport. We have made exclusive arrangements, travel arrangements, other food arrangements and other logistics, duly sending all the officers along with them, ensuring they safely reach their destination, and also we have also ensured that they are brought back safely, and they were very happy. They were thanking the government, especially Honorable HRD Minister Garu, Shri Nara Lokesh Garu, for his continuous efforts in bringing back all the people safely to the state. Thank you. ఇప్పుడు ఉన్న వెహికల్స్ పంపించేసేయండి లోపల. హలో, త్వరగా రాగలిగినాము. అసలు వస్తాం ఈరోజు అనుకునేస్తారు. వాళ్ళ ఆర్డర్స్ ఉన్నా కూడా మన ఎంప్లాయీస్ బాగుంది. వేరే సచివాలయం వాళ్ళు మాకైతే ఒక గూగుల్ ఫామ్ పంపించాము. డైరెక్షన్స్ ఇచ్చారు, మీరు చేయడం చెప్పేది మాకు లేదు. గూగుల్ ఫామ్ ఇచ్చి ఫిల్అప్ చేయగలిగాము. ఎట్లా అంటే సార్ మీరు చెప్పండి డీటెయిల్స్, మేమే చేస్తామని. మామూలు ఫోన్లో డీటెయిల్స్ మేము చెప్తూ ఉంటే వాళ్ళే చేస్తాం. ఎంత టైం పట్టిందంటే చాలా బాగా చేశారు. చర్య దొరికింది. ఇది వెనక్కి తిప్పేసి ఓకే. లేదు సార్, మన కూర్చున్నాం పెట్టిస్తాం బాబు. ఓపెన్ చేసావు.
ఎవరు లేరు సార్ కడప మేమే ఉండేది. పెట్టారు